సౌండ్ తగ్గింది. శుభలక్ష్ముల అదే లక్ష్మల ఏడవ సంతానంలో 6వ వ్యక్తి మా గురువు గారు. వీరి విద్యాభ్యాసం 1 నుంచి 5వ తరగతి చీరాల్లోను, 6-7 తరగతులు జడ్పీ స్కూల్ కోట నెల్లూరు జిల్లాలోను, 8 నుంచి 10 వరకు సిఎం హై స్కూల్ నెల్లూరులోను, ఇంటరు డిగ్రీ వచ్చి మన విఆర్ కాలేజీలోను నెల్లూరులోను, నెక్స్ట్ ఎంఏ ఇంగ్లీష్ వచ్చి అలగప్ప యూనివర్సిటీలోను, బిఈడి సిద్ధగంగ ఇన్స్టిట్యూట్ కర్ణాటక స్టేట్లోను విద్యను అభ్యసించారు. తదుపరి 94 డిఎస్సిలో 1994 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి 1/12/1995లో రామాపురం కొత్త రామాపురం బాలాపల్లి మండలంలో 2nd గ్రేడ్ ఉపాధ్యాయుడిగా జాయిన్ అయ్యారు. అక్కడ వారి సేవలను అందించారు. తదుపరి 1/8/1992లో మన టీపీగూడు మండలంలో కొత్తపట్టపాలెము, తదుపరి కొత్తపాలెంలో దాదాపు 10 సంవత్సరాలు టీపీగూడు మండలంలో పనిచేసి అక్కడ ఎంఆర్పి గాను సిఆర్పి గాను పనిచేశారు. తదుపరి విడవలూరు మండలం విడవలూరులోని జడ్పీ స్కూలు ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పదోన్నత పొంది ఇప్పుడు సార్ 26/7/2009లో మన విడవలూరు హై స్కూల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పదోన్నత పొంది అక్కడ 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని తదుపరి మన పుచ్చలపల్లి సుందరయ్య పురిటిగడ్డ అయినటువంటి అలగాన్పాడు ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా చేరినారు. అక్కడి నుండి దాదాపు ఈ 31/5/2024న పదవి విరమణ గావించారు. నేను ఈ పాఠశాలలో గమనించింది ఏంటంటే ఎప్పుడు కూడా క్లాస్కి వెళ్ళేటప్పుడు బయట చెప్పులు వదిలి వెళ్తాడు. అంటే ఒక క్లాస్ రూమ్ని దేవాలయంగా భావించేవాడు మా గురువు గారు. విద్యార్థులతోనే గడుపుతూ ఉంటాడు. వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళ తల్లిదండ్రుల ఫోన్లు కానీ అన్నీ కూడా మన సార్ దగ్గర ఉంటాయి. ఎవరైనా ఫోన్ చేసి సెలవు చెప్పాలంటే ముందు వాళ్ళ తల్లిదండ్రులు మా వేణుగోపాల్ సార్ గురువు గారికి చెప్పేవాళ్ళు, సార్ మా పిల్లగాడు ఈరోజు సెలవు రాలేడు బడికని. అంటే ఆ విధంగా పిల్లల్లో మమేకమై ఉండేవాడు. తర్వాత మా టీచర్లతో సత్సంబంధాలు ఎక్కువ కలిగి ఉండేవాడు. తర్వాత వాళ్ళకి సత్సంబంధాలు ఎక్కువగా కలిగి ఉండేవాడు కూడా. అది సార్ నా అనుభవాలు చెప్తున్నాను. తదుపరి మన పెద్దలైనటువంటి డీసీపీ చైర్మన్ రామ్ కుమార్ సార్ని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సన్మాన గ్రహీతలు వేణుగోపాల్ గారికి, వారి సతీమణికి, నా సహా ప్రధాన ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయులకి అందరికీ శుభోదయం. మాస్టర్ గారు మా స్కూల్లో 2017లో జాయిన్ అయ్యారు. ఇక్కడ నేను ఆయనతో కలిసి పనిచేశాను కాబట్టి మా దగ్గర జాయిన్ అయ్యారని చెప్పుకుంటున్నాను. ఆయన ఇంగ్లీష్ టీచర్గా జాయిన్ అయ్యారు. ఇంగ్లీష్ చెప్పడం ఒకటే డ్యూటీ. కానీ స్కూల్లో అందరు టీచర్లు టీంలో ఉన్న టీచర్లు అందరూ కూడా స్కూలులో పని చేస్తున్నామని అనుకోకుండా ఈ స్కూల్ మాది, ఈ స్కూల్కి మేమేమైనా చేద్దాం అనేటట్లే పనిచేసేవారు అందరూ. వారిలో ఈ వేణుగోపాల్ గారు ఇంకొక అడుగు ముందు ఉంటారు.
అందరం మా డ్యూటీ మేము చేస్తాం, పిల్లలకి మేము చేసే దాంట్లో ఎంత ఎక్కువ పని చేస్తాం అనుకుంటుంటే ఈయన మాత్రం ఇంటింటికి పోయి తొంగి చూసి ఇంట్లో ఉన్న స్టూడెంట్స్ అందరిని పట్టుకొచ్చి స్కూల్లో కూర్చోబెట్టేవారు. ఇలాగా అందరికంటే పబ్లిక్ రిలేషన్ ఎక్కువగా మెయింటైన్ చేసినటువంటి మా టీం మెంబరు వేణుగోపాల్ గారు. పబ్లిక్ రిలేషన్ మీకు అందరికీ తెలుసు. మేమందరం మీ అమ్మ నాన్నతో ఎన్నిసార్లు మాట్లాడామో దానికన్నా ఆయన 5-6 సార్లు ఎక్కువ సార్లే మాట్లాడి ఉంటారు. ఇంటికి వచ్చేసి పెద్దవాళ్ళతోటి వాళ్ళ పిల్లల అమ్మ నాన్నతోటి చుట్టాలతో మాట్లాడినట్టు, అక్క చెల్లెలతో మాట్లాడినట్టు దబాయించి మరీ తీసుకొచ్చేవారు పిల్లల్ని. అలాగా పిల్లల్ని బాగాలేకపోతే ఎప్పుడైనా రాకపోతే మాట్లాడమంటే సార్ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి సార్ అంటే ఎందుకు నేను పోయిస్తానని చెప్పి సాయంకాలం పనిగా పరిగెత్తుకొని వెళ్ళేవాడు. అంత కమిట్మెంట్ ఉంది. కాబట్టి మేము ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది అదే. పిల్లలతోటే కాదు తల్లిదండ్రులతో కూడా రిలేషన్ మెయింటైన్ చేయాలి, చేస్తేనే పిల్లలు మన పిల్లల్లాగా మన దగ్గర ఉంటారు అని ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాము. థ్యాంక్ యూ సార్, మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. కానీ ఉద్యోగంలో చేరడం, ప్రమోషన్లు తీసుకోవడం, అలాగే వయసు అయిన తర్వాత రిటైర్మెంట్ అవ్వడం అనేటువంటి సర్వసాధారణమైన రొటీన్ డ్యూటీ. ఆ డ్యూటీలో రిటైర్ అయ్యారు. కానీ మేమైతే కొద్దిగా అసూయగా కూడా ఉంది. తొందరగా రిటైర్ అయ్యి ఆయన టెన్షన్ భరించకుండా రిటైర్ అయిపోయినందుకు మేమందరం టెన్షన్ భరిస్తున్నాం. అది మేము ఉద్యోగంలో చేరేటప్పుడు టీచర్ వృత్తి చాలా గొప్పది, చాలా గౌరవప్రదమైనది, ఉన్నతమైనది అని చేరాము. కానీ ఇప్పుడు మేము టీచర్ వృత్తి కంటే అడిషనల్ వర్క్స్ చాలా చాలా చేస్తూ ఎందుకు టీచర్గా అయ్యామా అనే అంత టెన్షన్ పడుతున్నాము. రాను రాను ఈ టెన్షన్స్ పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో ఎంత తొందరగా రిటైర్ అయితే అంత ధన్యులని అనిపిస్తుంది. ఆ లెక్కలు చూస్తే వేణుగోపాల్ గారు మాకన్నా ముందు ధన్యుడై రిటైర్ అయినందుకు సంతోషంగా ఉన్నది. వారు ఇంకా శేష జీవితాన్ని సుఖంగా పిల్లలతోటి మనవరాళ్ళతోటి ఆరోగ్యంగా ఉండాలని మేడం వారు ఇప్పటిదాకా ఎంత సహకరించారో అదే రకంగా వారి జీవితాంతం కలిసిమెలిసి అంత సహాయ సహకారాలు. విడవలూరు మండల విద్యాశాఖాధికారి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మా తోటి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు విడవలూరు శ్రీ రమేష్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాం. ఆహ్వానించవలసింది. రామతీర్థం ప్రధానోపాధ్యాయులు శ్రీ శేషసారి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. హలో ఉపాధ్యాయుల బాధ్యతలను నిరంతరం పరిరక్షిస్తూ ఉపాధ్యాయుల ఉన్నతి కోసం నిరంతరం రిటైర్డ్ అయిన శ్రమిస్తున్నటువంటి మాజీ యూటీఎఫ్ జిల్లా ప్రధాన అధ్యక్షులు ఉన్నటువంటి శ్రీ మస్తానయ్య గారిని కూడా వేదిక రంచవలసిగా కూర్చున్నాం. ఈ కార్యక్రమాన్ని మన ప్రధానోపాధ్యాయులు ప్రారంభించవలసిందిగా కోరుచు. సన్మాన గ్రహీతులైనటువంటి శ్రీకంఠ వేణుగోపాల్ సార్ దంపతులు ఇద్దరు రావాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ మీద
మేడం రండి. ఇంకెవరు ఉండరు? సార్ రామ్ కుమార్ సార్, సరస్వతి బొమ్మ పోలంకరణ. పనిచేస్తున్నప్పటికి కూడా పిల్లలతో అందరితో రేపట్టు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా చెప్తుంటారు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు. ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు మొన్న ఆ విషయం కూడా చెప్తున్నారు. ఇంతకుముందు ఈ బస్సు కూడా 3:50కి వెళ్ళిపోయేది ఇది. తర్వాత నేను డిపో మేనేజర్తో మాట్లాడి పిల్లలకి అనుకూలంగా ఉంటుందని 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేయించి ఉపాధ్యాయులకు అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పి మార్పిచ్చాం సార్ అని చెప్పి కూడా ఒక బస్సులో అన్నారు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఉపాధ్యాయుల కోసం కానీ పిల్లల కోసం కానీ కృషి చేసేటువంటి ఆలోచన ఉన్నప్పుడే ఇలాంటి భావనలు వస్తాయి. లేదంటే మనకేముంది, బస్సు పోతే పోయింది, లేదంటే మన టైం మనం వస్తాం అనేటువంటి ఆలోచన లేకుండా పిల్లలు 4 గంటలకి ప్రతి 4 గంటలకి బస్సు వచ్చి ఆ బస్సులో ఎక్కి కొంతమంది పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి కూడా పిల్లల యొక్క ఆలోచనలకు అనుగుణంగా అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశం ఇవన్నీ కూడా సార్లో ఉండడం అనేది గొప్ప ఆదర్శమైనటువంటి భావాలు. కాబట్టి ఈరోజు రిటైర్మెంట్ రామకుమార్ సార్ చెప్పినట్టుగా అపాయింట్మెంట్, రిటైర్మెంట్ అనేవి ఖచ్చితంగా అది ఒక ఉద్యోగి జీవితంలో సహజం. మేము కూడా ఒక 5-10 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్నాం, వెళ్ళిపోతాం మేము కూడా. నెక్స్ట్ ఆ సార్ కూడా రిటైర్మెంట్లో 2 years ఎక్స్టెన్షన్లో ఉన్నారు సార్ కూడా. కాబట్టి రిటైర్మెంట్ అనేది ఉంటుంది. కానీ ఎంత పని చేసాం మనం ఈ 35, 36 ఏళ్ళు 38 ఏళ్ళు ఎంత సాటిస్ఫాక్షన్గా మనం పనిచేసామనేది ప్రతి ఒక్క ఉద్యోగి కూడా మనసులో ఉంటుంది. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, సార్ మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గా పనిచేసి ఉంటాడు. ఇదే కాదు, ఎక్కడ పనిచేసినా కూడా ఇలాంటి ఆలోచనలు లాస్ట్ వరకు చివరి వరకు కూడా అలసట అనేది లేకుండా నాకేముందా ఏమో 38 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేశాను ఇంకేడ పనిచేశాను అనే ఆలోచన ఆయన యొక్క హృదయంలో లేదు. కాబట్టి ఇంత ఇట్లాంటి ఆలోచనలు అందరికీ ఆదర్శంగా మనం తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో మా అలాంటి హెడ్ మాస్టర్స్ కూడా ఇంకా కూడా టీచర్లు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని మనం కూడా చివరి వరకు ఎంతకాలం పనిచేస్తే అంతకాలం, ఎంతకాలం జీతం తీసుకుంటే అంతకాలం మనం పిల్లలకి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చడానికి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అందరికీ. థ్యాంక్ యూ సార్ రమేష్ సార్. నెక్స్ట్ ఎంఈఓ కొడవలూరు అంకయ్య సార్ మాట్లాడుతున్నారు. మాజీ హెడ్ మాస్టర్. ఈనాటి వేణుగోపాల్ సార్ పదవి విరమణ సందర్భంగా అధ్యక్షుల వారు శ్రీనివాస్ సార్ గారికి మరియు ఎడలూరు ఎంఈఓ గారు వెంకటేశ్వర సార్ గారికి, మాజీ హెడ్ మాస్టర్ రామకుమార్ సార్ గారికి, ఈ పాఠశాల ఎడలూరు హెచ్ఎం గారికి, అదే రామతీర్థం హెచ్ఎం గారికి మరియు అల్లూరుపేట హెచ్ఎం గారికి, మాజీ యూట్యూబ్ అధ్యక్షులు మస్తానే సార్ గారికి, అందరికి కూడా వేదిక ముందు ఉన్నటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పాఠశాలలో కూడా నేను కూడా హెడ్ మాస్టర్గా పనిచేస్తాను. అయితే 10 days మాకు 10 days అయినప్పటికీ వేణుగోపాల్ సార్తో 10 years పరిచయమనంత మాకు సత్సంబంధం అనమాట. ఎందుకంటే ఆ 10 daysలోనే సార్తో నేను అంత బాగా కలిసి, అంటే ఎక్కడ కూడా సారు అందరు చెప్పే ఉన్నారు, వాస్తవంగా సారు పిల్లల కోసం పనిచేస్తారు. మనం ఉన్న స్టాఫ్తో అందరితో కూడా ఎలా కలిసిపోతారంటే అలా కలిసిపోతారు. ఎప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చిన వెంటనే సార్ మనము ఈ పాఠశాలని బాగా తీర్చిదిద్దాలి, ఆల్రెడీ బాగుంది, ఇంకా మనం అనుకున్నట్టు కూడా చేద్దాము అని చెప్పి ముందుకు రావడం. అంటే మనం చెప్పగలిగే సార్ నేను అడ్మిషన్స్ అన్నీ నేను చూసుకుంటాను, ఈసారి ఇలా సుబ్బారావు సార్ వెళ్ళి చూసుకుంటారు, ఆ సార్ వెళ్ళి చూసుకుంటారు. ఇవన్నీ కూడా మనం అంటే వచ్చిన తర్వాత మనం అలాట్ చేయలేదు. అంటే సారు అది పనిగా వర్క్ అలాట్ చేసుకుంటారు. ముందుగానే ఆయన పని ఏం చేయాలి అనేది ఆయన అలాట్ చేసుకొని
నేను చేసి పెడతాను సార్ అంటే పిల్లల కోసంగా ఆయన ఎప్పుడు కూడా పరితపిస్తారు తప్ప అంటే పిల్లలకు బోధించడంలో కావచ్చు, వర్క్ చేయడంలో, పాఠశాలకి సంబంధించిన వర్క్ చేయడంలో కావచ్చు, ఎప్పుడు కూడా పని చేయడానికి ఇష్టపడతాడే తప్ప ఎప్పుడు కూడా దాని మీద అంటే ఆలస్యం కానీ దాన్ని నిర్లక్ష్యం చేయడం కానీ అనేది ఏ కోశానా సార్ దగ్గర లేదనమాట. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వేణుగోపాల్ సారు నిజంగా ఇందాక మా సార్ రమేష్ సార్ చెప్పారు, ఆయన రిటైర్ అయిపోతున్నప్పటికీ ఆయన మనస్ఫూర్తిగా ఎన్నో పాఠశాలలో పనిచేస్తుంటారు. అదేవిధంగా ఈ పాఠశాలలో కూడా మనస్ఫూర్తిగానే పనిచేస్తున్నారు. పిల్లలు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లలందరూ కూడా మంచి విద్యను అందించుంటారు. ఎంతోమంది విద్యార్థులు కూడా తీర్చిదిద్దుంటారు. కాబట్టి ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉండడం అనేది చాలా అదృష్టంగా భావించవచ్చు. ఆ పాఠశాల ఏ పాఠశాలలో అయితే అలాంటి ఉపాధ్యాయులు ఉంటారో ఆ పాఠశాల అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే పిల్లల కోసం పాఠశాల కోసం పరితపించే వ్యక్తి అంటే అందరు చేస్తారు, కానీ ఎక్కువ ఇష్టపూర్వకంగా చేసేవాళ్ళు కావాలి. కాబట్టి అలాంటి వ్యక్తి మన వేణుగోపాల్ సారు. సార్కి రాబోయే రోజుల్లో ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి, అదేవిధంగా సారు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. తర్వాత సారే మళ్ళా ఫోన్ చేసి సార్ ఇట్లా డ్యూటీ చేశారు, ఇట్లా మా సార్ చెప్పాడంటే నేను అప్పుడు ఆశ్చర్యపోయా. తర్వాత ఆయన ఈయన చూడాలి ఒకసారి డ్యూటీ ఎవరబ్బా రిటైర్మెంటు మే నెలలో పెట్టుకుని ఎగ్జామ్ డ్యూటీ ఇంత ధైర్యంగా వస్తున్నాను సార్, రేపు డ్యూటీ ఇబ్బంది లేదు సార్, నేను వస్తాను సార్, నేను చూసుకుంటాను సార్. అయితే ఒకసారి డిపార్ట్మెంట్ డ్యూటీ అనేది ఎప్పుడు చేయలేదు సార్. నేను అంతకుముందు హెడ్ మాస్టర్తో నేను క్లర్క్గా హెల్ప్గా పోయేవాడిని, కానీ ఇన్విజిలేషన్ డ్యూటీ చేస్తున్నాను, ప్లస్ ఈ డ్యూటీ అనేది తెలియదు సార్, మీరు ఎలా చెప్తే అలా చేస్తా సార్ అన్నాడు. వయసుకి కాకుండా హోదాకి గౌరవం ఇచ్చాడు. కొంతమంది ఏమంటే మనకన్నా జూనియర్ హెడ్ మాస్టర్ అయ్యాడు అనుకుంటారు, కానీ చాలా ఒబీడియంట్గా 60లో 20 అనమాట సార్. 60 years ఏజ్ అనే వ్యక్తి కాకుండా 20 yearsలో ఎలా ఉండాలో ఆ యొక్క డెడికేషను ప్లస్ ఆ యొక్క టెంపో ఏంటంటే సార్ నేను చెప్పా సార్ ఇంకొక 10 సంవత్సరాలు పనిచేయచ్చాము, మీరు మీకు అలసట అనేది మనం సర్వీస్ అయిపోయింది ఇంక చావులు ఇంతటితో అనే యొక్క తత్వం లేదు. మీరు ఏదైనా ఇష్టపూర్వకంగా కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం ప్లస్ ఆ విడలూరు హై స్కూల్లో పనిచేసినంతకాలం ఆ వారం రోజులు మేము పనిచేస్తే ఊర్లో ప్రతి ఒక్కరు టీ బొంక నుంచి విద్యార్థులు మొత్తం ప్రతి ఒక్కరు సార్ పలకరిస్తున్నారు. అప్పుడు అడిగా సార్ ఈ 2 రోజులు పనిచేశారంటే 9 years దాకా పనిచేశాను సార్, ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసు సార్ నాకు, ప్రతి బస్ డ్రైవర్ ప్రతి కండక్టర్ కూడా తెలుసు సార్ నాకు, ఏ టైమింగ్స్ ఏ బస్సు ఏం వస్తుందని కూడా మీరు ఏ టైమింగ్ మీరు డ్యూటీకి రావాలంటే ఆ సమయంలో బస్ టైం కూడా చెప్తారు సార్ వాడు. అంత నిగూఢంగా సార్ గుర్తుంచుకొని చెప్పడం జరిగింది. అయితే సార్లో వాడు గమనించా, సార్ ఈ డ్యూటీ అయితే నేను ఎప్పుడు చేయలేదు, మీరు ఎలా చేయాలో ఎలా ఒకరోజు నాకు చెప్పండి చాలు. నేను సార్ దీనికి ఎగ్జామినేషన్ డ్యూటీ టైము మనం స్కూల్ టైమింగ్స్ లాగా ఒకసారి పోదాంలే దగ్గరే కదా ఏముందలే అని విధానం ఉండబాకండి, కొంచెం నేను ఒకరోజు ఫాస్ట్గా ఉంటాను ఎగ్జామినేషన్ డ్యూటీలో వాటిల్లో, నేను ఏ టైం చెప్తే ఆ టైంకి వచ్చేయాలి. మీరు ఎగ్జాక్ట్ 8 to 7:45 నుంచి 8 లోపల పోలీస్ స్టేషన్లో ఉండాలి సార్ అని చెప్పి. నాకన్నా ఒక్కోసారి ముందు వచ్చేసేవాడు, ఒక్కోసారి ఆయన వెనక నేను వచ్చేవాడు. ఆ విధంగా సారు ఆ సమయాన్ని పాటించాడు. ఎగ్జామినేషన్లో కూడా ఎటువంటి సమస్యలు లేకుండా చాలా బాగా డెడికేట్గా పనిచేశాడు. ప్లస్ ఇంకొకటి ఆ సమయం అనేది చాలా క్రిటికల్ సార్. ఉన్న ఈ 12 ముక్కల దాకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల పట్ల. కానీ వచ్చే మీకు ఎక్కువగా నాకు ఒకటి సార్ కొంచెం అనుమానం వచ్చింది సార్ మీద. నాకు ఎట్లంటే ఈ ఊళ్ళో పరిచయాలు ఉన్నాయి, తెలిసి వేసారా తెలియక వేసారు డ్యూటీ అంటే 9 years పనిచేసి మన ఈ మధ్యకాలంలో ఎలాగైనా పాడుకుపోయినా అన్నాడు. లోకల్ మండలం ఎక్కువగా పరిచయాలు ఉన్నాయి, పేరెంట్స్తో కూడా ఎక్కువగా పరిచయాలు ఉన్నాయి, కానీ డ్యూటీ తెలియకేసినట్టున్నారు అనుకున్నాం. మళ్ళీ డిపార్ట్మెంట్ డ్యూటీ అంటే అందరూ తెలిసిన వ్యక్తులు అంటే కొంచెం సమస్యగా ఉంటుంది సెంటరు అనేది. అదే నోట్బుక్స్ కానీ పెన్స్ కానీ ఏం కావాలన్నా సరే ఆయనే తీసుకురావడం కానీ, అలాగే వంట చేసే వ్యక్తికి సామాగ్రి కావాలన్నా నెల్లూరు నుంచి సారు తీసుకురావడం కానీ, అలాగే తల్లిదండ్రులతో చేసేటువంటి రిలేషన్స్, వాళ్ళ పిల్లలు స్కూల్కి రాకపోతే వాళ్ళకి ఇంటికి కాల్ చేసి మీ పిల్లలు రావట్లేదు వచ్చి చెప్పడం కానీ, అలాగే యూనియన్ పరంగా ఆయన చేసేటువంటి రిలేషన్స్ కానీ, అలాగే హెడ్ మాస్టర్తో ఉన్నటువంటి రిలేషన్స్ కానీ. సో ఇన్ని రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు.
కాబట్టి ఇంతకుముందు మా సార్ చెప్పినట్టు ఆయన చూస్తే మెంటల్గా ఫిజికల్గా ఇంకా 2 years చేయగలరేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం 2022 ఏప్రిల్లో నేను సారు బండి మీద వెళ్తూ ఉంటే సార్కి ఒక కాల్ వచ్చిందనమాట. ఆ కాల్లో ఒకరు ఏం మాట్లాడారంటే, వేణు సార్ మీకు కంగ్రాచులేషన్స్ సార్, 2 years పొడిగించారు అని సార్తో చెప్పారు. ఆ చెప్పిన పర్సన్ ఎవరంటే మేడం గారు అనమాట. సార్ అలా శ్రీమతి గారు అంటే సార్ రిటైర్ అయితే మేడం గారికి ఇంట్లో కొంత కోఆపరేటివ్గా ఉంటారు. కానీ మేడం గారు ఇంకా సారు యొక్క సేవ పిల్లలకు అవసరమని భావించారేమో, కానీ అలా మేడం గారు కూడా సంతోషపడ్డారు అనమాట. అలాగే మేడం గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి ఇక్కడ. సార్కి ఈ స్కూల్ పట్ల ఎంత విధేయత ఉందో, అంకిత భావం ఉందో మనందరికీ తెలుసు. ఈ స్కూల్కి ఏదైనా ఒక సామాగ్రి, ఏదో ఒక పౌచ్లనో లేకపోతే పిల్లలకి ఏదైనా ఒక వస్తువు ప్రజెంట్ చేయడానికి తీసుకొస్తే మేడం గారు కూడా ఏమి మా స్కూల్ పిల్లలు తక్కువ, మాకు కూడా తీసుకురావాలి అని చెప్పేసి అట్లా అడుగుతారనమాట. అంటే పోటీ పెడతారనమాట. ఇంట్లోనే వాళ్ళు పిల్లలకి చేసేటువంటి పనిలో పోటీ పడడం అనేది మేము గమనించామన్నమాట. అంటుంటారు కదా, ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉన్నట్లుగా మేడం గారు ఉన్నారని మేము భావిస్తామండి. అలాగే సార్ వ్యక్తిత్వం ఏంటంటే బోళాశంకరుడు. మనం ఏం మాట్లాడుతున్నాము, ఈ మాట మాట్లాడితే ఇది ఏమన్నా అవుతుందేమో, వేరే విధంగా అనుకుంటారేమో అని ఆలోచించారు, మాట్లాడేస్తారు. అలాగే ఒక వ్యక్తి పొరపాటు పని చేస్తే ఆ వ్యక్తి తన ఫ్రెండ్ అయినా సరే వెంటనే చెప్పేస్తాడనమాట. అంటే ఆయన ఎవరు తప్పు చేసినా పొరపాటు చేసినా ఆయన కన్విన్స్ కాడనమాట. అలాగే ఈ స్కూలు మాకేమనిపిస్తుందంటే ఈయనకి ఇల్లు ఈ స్కూలేనేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే అందరికన్నా ముందు వస్తారు, అలాగే ఇక ఎలాగ అందరూ చివరి వెళ్తాం. సో ఇంకొక విషయం ఏంటంటే సార్ చెప్పినట్లు అందరూ బస్సు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నాం మేము. మరి ఏం చేశారో తెలియదు, ఆర్టీసీ వాళ్ళకు కూడా సాధ్యం కానీ పని ఆయన ఏం చేశారంటే ఆ బస్సు టైమింగ్ మార్చి పిల్లలకి టీచర్స్కి ఒక సౌకర్యం ఏర్పాటు చేశారు సారు. అంటే ఆ బస్సు ఎక్కే వరకు మేము సార్కి మర్చిపోం అనమాట, అంత మంచి పని చేశారు సార్. కాబట్టి అంతేకాదు, దారిలో ఎక్కడైనా గడ్డి మొలిచినా కాగితం ఉన్నా ఆయన ఒప్పుకోరనమాట. స్వయంగా రంగంలో దిగి అదంతా శుభ్రం చేసిన దాకా ఒప్పుకోరనమాట. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే సార్ యొక్క ఘనత చాలా ఉంది. ఏదేమైనా మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎప్పుడూ మీ యొక్క సహాయం మాకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సార్ యొక్క మిత్ర బృందానికి, బంధుజనానికి, విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. సార్ గురించి మరి తలా ఒక మాట చెప్పారు, లాస్ట్లో వచ్చేది వరకు మాట్లాడడం అనేది సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ అవుతుంది. సరే, ఇంకా మనము ఆయనతో ఉన్నటువంటి ఏవో కొన్ని అనుభవాలను లేదా విశిష్ట లక్షణాలను కొన్ని మనం అబ్జర్వ్ చేసినవి, ఆస్వాదించినవి లేదా అనుభవించినవి చెప్పడమే. ప్రధానమైనది ఏంటంటే ఆయన పేరు, ఇంటి పేరు శ్రీకంఠ. శ్రీ అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. శ్రీ అంటే విషము అనే అర్థం ఉంది, శ్రీ అంటే అమృతము అనే అర్థం ఉంది, శ్రీ అంటే లక్ష్మి అనే అర్థం కూడా ఉంది. శ్రీకంఠుడు అంటే శివుడు. శివుడుకి భోలతనం ఇవ్వడం ఒక లక్షణం. విద్యార్థులకి సార్ ఇక్కడ ఉన్నంత వరకు ఏదన్నా వాళ్ళు ఎక్కువగా బాగా హాజరయ్యారు, పిల్లలకి ఏదో ఒక బహుమానం ఇచ్చేవాడు, ఏదో ఒకటి తీసుకొని వచ్చేవాడు. తర్వాత నాకు కూడా నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను గమనించింది ఏంటంటే, నేను ఇంకా ఈ పాఠశాలలో జాయిన్ కూడా కాలేదు,
జూన్ 9వ తేదీ ఫోన్ చేసి, సార్ నా పేరు వేణుగోపాల్, నేను అక్కడ ఆ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను, మీరు రేపు జాయినింగ్కి వచ్చేటప్పుడు అక్కడ ఫలానా ఫస్ట్ అసిస్టెంట్ సుబ్బారావు సార్ అని ఉంటారు, అక్కడికి వచ్చేయండి, ఆయన బండి ఎక్కించుకొని వచ్చి మీ చేత జాయినింగ్ చేయించుకుంటారు మిమ్మల్ని అని చెప్పేసి నాకు సలహా ఇచ్చారు. తర్వాత ఏదైనా ఆ శివుడి యొక్క లక్షణాలు నాకు అనిపిస్తాయి. అయితే ఇంటి పేరు శివుడైతే అసలు పేరు వచ్చే వరకు విష్ణువు పేరు. విష్ణువు ధీమంతుడు, అంటే తెలివితేటలు గుర్తు. ఆయన సారు ఎంత నిశితంగా పరిశీలిస్తారంటే, మేము అనేక విషయాల గురించి, అంటే కేవలం సబ్జెక్టు కాదు, ఒకసారి నక్కలోళ్ళ గురించి చేసిన అబ్జర్వేషన్స్ అన్నీ సార్ చెప్పాడు. వాళ్ళ భాష ఏంది, తర్వాత వాళ్ళ సాంప్రదాయాలు ఏంది, వాళ్ళ కోపం గీన వస్తే వాళ్ళు చెవి కొరుకుతారు అని చెప్పినాడు. అంటే ఇవి మీరు అనుకోవచ్చు ఇవి చాలా సిల్లి విషయాలు కదని. కాదు, అవి సోషియాలజీ విషయాలు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ జాతులు, ఆ జాతుల యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క స్వభావాలు, వ్యుత్పత్తి, అక్కడ ఉండేటువంటి ఆంథ్రోపాలజీ, ఇవన్నీ కూడా ఈ అన్ని అంశాలను గుర్తించడం. తర్వాత రైటింగ్, ఒకళ్ళ రైటింగ్ చూసారంటే సేమ్ అదే రకంగా రాయగలడు సార్. ఇప్పుడు నా సంతకం ఇచ్చేసి ఈ సంతకం ఎలా ఉందో చేయండి సార్ అంటే ఖచ్చితంగా ఆ సంతకాన్ని పోలిన సంతకం చేయగలడు. అయ్యా సార్ అంటే నిశిత పరిశీలన. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక బొమ్మ కానీ లేదా ఏదైనా ఒక దాన్ని మనం గీనిస్తే దాన్ని మనం పరిశీలించి చూసేదానికి, సారి యొక్క దృష్టితో చూసేదానికి ఒక తేడా ఉంటుంది. ఒక సాధారణమైన మనిషికి ఆయనకు ఒక తేడా ఉంటుంది. అది ఒక విశిష్ట లక్షణంగా నేను భావిస్తాను. తర్వాత విద్యార్థులతో అద్వైత సిద్ధాంతం అని ఒకటి ఉంది. ద్వైతము కానిది అద్వైతం, అంటే రెండు కానిది అద్వైతం. అద్వైతం అంటే ఒకటి అని, ఒకటేనే, వన్ అని అర్థం. మరి అద్వైతం ఏముంది ఇక్కడ అంటే, పిల్లలు నేను ఉపాధ్యాయుని, వాళ్ళు పిల్లలు అని తేడా ఉండదు. సారు ఇంటర్వెల్ ఇక్కడికి వస్తే 3వ తరగతి వాళ్ళు 4వ తరగతి వాళ్ళు సార్ చుట్టూ చేరి సార్ 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 అని చెప్పేసి సార్ చుట్టూ చేరి ఎగురుతూ ఉంటారు. వాళ్ళు ఎంతో ఆనందంతో వాళ్ళు ఉల్లాసంగా సార్తో గడుపుతూ ఉంటారు. మరి ఇంత జోయల్గా ఉండే ఉపాధ్యాయుని నేను ఎప్పుడు చూడలేదు. అందరూ చెప్పారు వయసు 62, కానీ మానసిక వయసు 26. శారీరకంగా కూడా ఇక్కడి నుంచి ఆ గోడ దూకండి అన్నా కూడా ఇప్పుడు నిజంగా అది సాధ్యమా అసాధ్యమా అనేది సార్ ఆలోచించాడు. ఆ పని దూకాలని మటుకు ప్రయత్నిస్తాడు. అటువంటి తత్వం ఉండేటువంటి గొప్ప వ్యక్తి సారు. మా అందరితో చాలా చక్కగా ఒక స్నేహము అనే దానికి ఒక మంచి నిర్వచనంలాగా సార్ ఉండేవాడు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, విద్యార్థులకి ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్ క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరికీ బస్ పాసులు అవసరం. ఆ బస్ పాసులు దాదాపు ఒక 60-70 బస్ పాసులు. వాళ్ళందరూ ఒకేసారి డబ్బులు ఇవ్వరు, రోజు కొంతమంది ఇస్తారు. ప్రతిరోజు కూడా ఓపికగా ఆ డిపోకి వెళ్ళి ఒక 10-12 పిల్లల బస్ పాసులు అన్నీ చేయించుకొని వాళ్ళ వరకు సార్ చేరవేసేవాళ్ళు. ఈ రకంగా ఏంటంటే, ఎన్నో సామాజికంగా కానీ ఏదన్నా ఒక సామాజిక విషయాల్లో కానీ ఒక స్పృహతో ఉండి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వ్యక్తి, స్నేహశీల భావాలు కలిగినటువంటి వ్యక్తి, తర్వాత మంచి టీచరు, తర్వాత మంచి వ్యక్తి కూడా మంచితనం ఉండాలి కదా, కాబట్టి మంచి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి భవిష్యత్ జీవితం కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మరి గడవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. చేస్తున్న మా సోదరులు శ్రీ వేణన్న గారికి, ఇచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్సమాన్యులు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాకా వేణు సార్ గురించి చాలా చక్కగా ఆయనతో పంచుకున్నటువంటి అనుభవాలన్నీ కూడా నెమరేస్తూ, ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఆయన జీవన విధానం, ఆయన విద్యార్థులతో ఉన్నటువంటి మమేకాన్ని గురించి చక్కగా చెప్పారు. దీనికంటే ముందు చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. 1989లో ఆత్మకూరులో
మేము శ్రీ కృష్ణసాయి రెసిడెన్షియల్ హై స్కూల్ అని స్థాపించాం. అంతా మా కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇలా మా సోదరులు సమానులు వేణన్న గారు కూడా ఒక ఉపాధ్యాయుడిగా అప్పట్లోనే ఇంగ్లీష్ టీచర్గా మేము అపాయింట్ చేయడం జరిగింది. ఆయనకు మేము ఇచ్చిన జీతం ఏందయ్యా అంటే 300 రూపాయలు. 1989లో 300 రూపాయల జీతంతో దాదాపు 18 గంటలు పనిచేసేవాడు. ఎన్ని గంటలు పనిచేస్తాడంటే 18 గంటలు. రెసిడెన్షియల్ స్కూల్ అంటే సామాన్య విషయం కాదు. విద్యార్థులతో ఎంతో సఖ్యంగా మెలగాలి, పేరెంట్స్తో మెలగాలి, ఇటు కరస్పాండెంట్తో మెలగాలి, పక్కనటువంటి విచ్చేసినటువంటి సమాజంతో కూడా ఆ యొక్క అందరితో కూడా మంచిగా ఉండాలి. అట్లా ఆయనకు ఫౌండేషన్ 1989లో దాదాపు 300 రూపాయల జీతంతో ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత మా తండ్రి గారు కూడా ఉపాధ్యాయులు వారుండి, రే వేణు చూడరా, మనం అందరం పండుకున్నా కూడా స్కూళ్ళకన్నీ గేట్లు వేయడము, తలుపులు వేయడము, ఎవరికైనా బాగలేదంటే మమ్మల్ని నిద్ర లేకుండా ఆయన ఒక్కడే స్కూల్లో నుంచి ఆ విద్యార్థిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని రావడము. మనకంటే ఎక్కువ కష్టపడుతున్నాడు రా, వేణుకి 500 జీతం చేస్తే బాగుంటుందని చెప్పని ఆయనకు వర్క్ మీద ఉన్నటువంటి డెడికేషన్. అంటే ఒక పని అప్పచెప్తే ఈ పని నాకు ఇంతవరకు అని చెప్పి అనుకోడు, సంపూర్ణంగా సమూలంగా ఆ పనికి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేయగల చక్కటి ఉపాధ్యాయుడు మా అన్న వేణన్న గారు. రెండవది, ఈ విషయమే కాదు ఆయనకు, చాలామంది అదేదో పేపర్ తీసేస్తాడు, ఇది తీసేస్తాడు, అవి తీసేస్తాడని కాదు. విద్యార్థులతో ఇప్పుడు మీకు గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ ఇంటరాక్ట్ చేస్తున్నాయి, బడికి పోదాం రండి, బడిపోటని. మా అన్నగారు అప్పట్లోనే 89లో పిల్లలందరికీ కింద కూర్చొని ఉంటే ఈయన కూడా కుర్చీ తీసేసి ఫ్యాంట్ మీదనే కింద కూర్చునేవాడు. కూర్చొని ఎవరు ఏ పని చేస్తారు, ఎవరు ఏ విధంగా ఉంటారని చెప్పి ఈ విద్యతో పాటు వాళ్ళకున్నటువంటి కళలను కూడా వాళ్ళని అడిగి తెలుసుకునేవాడు. నువ్వు బాగా పాడతావా, నువ్వు బాగా చదువుతావా, నువ్వు ఎట్లుంటావని చెప్పని 89లో దాదాపు 35 ఏళ్ళ సర్వీస్ ఆయనకుంది. 89 నుంచి కూడా ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తానే ఉన్నాడు, ఇంగ్లీషు ఉపాధ్యాయుడిగా. మరి ఆ విధంగా ఆయనకు అనుభవాలు అప్పటి నుంచే పాతుకొని పోయినాయి. అంటే ఒక విద్య కానీ ఒక కళ కానీ ప్రారంభంలోనే ఓర్పు కానీ నేర్పు కానీ చైతన్యం కానీ ఆయనకు మొదటి నుంచి కూడా అవి చాలా ఆయనకు అబ్బున్నాయి. అటువంటి వేణన్న గారి గురించి చాలామంది చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. అప్పుడప్పుడు మేము కలుస్తూనే ఉంటాం. మా అన్నగారికి మేము జీతం కూడా ఆపేసాం. 89-90లో మేము ఇచ్చే జీతం కూడా 500 రూపాయలు కూడా కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఇవ్వలేకుండా మేము ఆపేస్తే ఆ డబ్బులు కూడా ఆయనకు ఒక 6,000 ఇవ్వాలా. ఇప్పటికీ నేను 6,000 కూడా చెల్లించలేదు మా అన్నకి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అయినా కూడా మా అన్న ఏరా ఎట్లనో ఏందని అడుగుతాడు, కానీ పాపం 6,000 గురించి ఎప్పుడు కూడా అడగడు. కాబట్టి మా అన్నలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఏ విషయాన్నైనా సరే ఆయన దగ్గరకు వస్తే న్యాయబద్ధంగా ఆలోచన చేస్తాడు, ఎవరికీ భయపడడు. అది ఏ విషయాన్ని సరే చెప్పడం ఆయన ధర్మంగా వదిలేస్తాడు. అందుకని సఫల, విఫల, సుఫల అనేటువంటి 3 స్నేహాలు ఉంటాయి. సఫల స్నేహము, విఫల స్నేహము, సుఫల స్నేహము. సఫల స్నేహము గురించి చెప్పుకోవాలంటే దుర్యోధనుడు, కర్ణుడు ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే జీవితాంతం అది చెడు కానీ మంచి కానీ వాళ్ళతో మమేకంగా ఉండడమే సఫల స్నేహం. విఫల స్నేహం వచ్చేసి ద్రుపద మహారాజు, ద్రోణాచార్యులు. అంటే చాలామంది స్నేహితులు అవుతారు, చాలామంది మిత్రులు ఉంటారు, కానీ కొంతకాలం అయిన తర్వాత ట్రంక్ రోడ్లో నువ్వు కనిపిస్తే నేను సైకిల్ తిప్పుకుని వెళ్ళిపోతా. కాబట్టి ఎందుకనంటే ద్రోణాచార్యుడు, ద్రుపద మహారాజు ఇద్దరు కొంతకాలం దగ్గర కూర్చొని విద్యను అభ్యసించినా కూడా ఒకానొక సమయంలో ఈయన ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజు దగ్గరికి వెళితే ఇట్లా నేను వచ్చానని చెప్పని ద్రుపద మహారాజుకి చెప్పండి అని అంటే అక్కడ ద్రుపద మహారాజు తెలుసుకుని కూడా ఏమిటి ఒక బక్కచిక్క బ్రాహ్మణుడు మా దగ్గరకు వచ్చాడు, వాడికి ఇవ్వాల్సింది ఇచ్చి పంపించండి, నాతో ఇప్పుడు మాట్లాడడానికి వీలు లేదని చెప్పి పంపించాడట. అది గుర్తుపెట్టుకుని కురుక్షేత్ర యుద్ధంలో గురువు గారు ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజుని భీమసేనుడి చేత ఆయన్ని మరణించడం చేయడం జరిగింది. అట్లా సఫల, విఫల, సుఫల స్నేహితం వచ్చేసి సుఫల అంటే జీవితాంతం మర్చిపోకూడదు. ఒక సేవాసం చేస్తే, ఒక ఫ్రెండ్షిప్ చేస్తే దానివల్ల ప్రమాదాలు రాకూడదు.
ఈ ఈ ప్రమాదాలటువంటి స్నేహం ఏదైనా ఉన్నదంటే మన దగ్గర నేర్చుకోవాలి. అది కృష్ణుడు అర్జునుడు సుబల స్నేహం అన్నమాట. అంటే వాళ్ళ సుబల స్నేహం వల్ల ఈరోజు మనందరం కూడా గర్వించదగ్గటువంటి మహాగ్రంథం భగవద్గీతను కూడా కృష్ణుడు అర్జునుడు బోధించాడు. అటువంటి గొప్ప మనస్సున్నటువంటి వ్యక్తి మా అన్న వేణన్న గారు. ఆ విధంగా ఆయన గురించి మనం ఎన్ని చెప్పినా కూడా బాల్యం నుంచి కూడా చదువుకునేటప్పుడు కూడా నైటు 2 గంటలకు అన్నం తినేవాడు మా స్కూల్లో. అందరం మూతలేసేసి రూమ్ లాక్ అక్కడ పెట్టేస్తే నైట్ 12 గంటల తర్వాత వెళ్ళి వంట రూమ్ లాక్ ఓపెన్ చేసుకొని కూరలు ఏముండవు, ఏదో పెరుగో పచ్చడి ఏదో ఉంటుంది, అది వేసుకొని పాపం అన్నం తిని స్కూల్కి నిస్వార్థంగా మేము ఇచ్చినా ఈకపోయినా మా శ్రేయస్సు కోరి మమ్మల్ని ఎంతో అక్కడ అత్యున్న స్థాయికి తీసుకునేటువంటి పాత్రలో మా అన్నగారు కీలక పాత్ర వహించడానికి సందేహం ఏమి లేదు. అటువంటి రాల మాకు అక్కడ మసానాయి కొడుకు ఏం పేరు పేరు మస్తానాయ్ ఒక ఎంఆర్ వాడిని నేను వాడికి చదువు రాదని చెప్పి వాడిని పక్కన కూర్చొని పెట్టి వాడికి వాళ్ళు రాసి ఇచ్చేవాడిని. 4 నెలలు వాడు వాళ్ళే రాస్తా ఉన్నాడు. మా వాడు వచ్చిన తర్వాత కొంతకాలం పనిచేస్తే అక్షవరకు రాశారు. అంటే ఎంఆర్ పిల్లలు అనేది కూడా దగ్గర తీసుకొని మా వేణు నాకు తెలిసి అప్పటికి జిల్లాలో ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది జరగలేదనుకుంటా. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది లేదు. బహుశా ఆ టైంలోనే వేణు. అదేవిధంగా 14-15 మంది పిల్లలు ఉన్నది. డ్రాప్ అవుట్ డ్రైవ్ ప్రతిరోజు ఇంటికి పోయి తీసుకొని వచ్చేసి 63 మంది పిల్లల్ని ఆ పాఠశాలలో వేణు చేశాడు. సో ఇవన్నీ కూడా ఒక నిబద్ధత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి. అన్నీ కూడా తెలుసు. మీరు అందరూ కూడా పెద్దలు మాట్లాడారు, సుపరిచితులు మాట్లాడారు. ఇంకా మా భావన గురించి ఎక్కువ చెప్తే అతిశయక్తిగా ఉంటుంది. అంత నెంబర్ 1 వృత్తికి కానీ ప్రవృత్తికి కానీ నెంబర్ 1. సహాయం చేసే గుణం ఎక్కువ. అదంతా నేను చేసేస్తానే అంటాడు. కానీ ఇదెంత చేస్తాడంటే ఖచ్చితంగా చేస్తాడు. ఆ ఫాలోఅప్ కూడా చేస్తాడు. మనం ఏదైనా పని చెప్తే పని చేసి పని అయిపోయిందని కూడా అతనే మనకి చెప్పేటువంటి స్నేహశీలి. సో ఇతనికి ఇంత మేలు, ఇంత మంచి పేరు వచ్చిందంటే వెనక మా చెల్లెలు సహకారం, ఆ విజయంలో సగం మా సిస్టర్ది కూడా ఉంది. ఏదేమైనా కూడా ఈరోజు కూడా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాడు. ఊపేస్తాననే తీరులో కూర్చో ఉన్నాడు. మంచి ఉత్సాహం ఉంది మా ఊడికి. 65 కాదు 75 ఇచ్చినా కూడా చేసే పరిస్థితి ఉంది. ఎంటికలు కొంచెం రంగు అనేసే బావా ఇంకొక 10 సంవత్సరాలు సర్వీస్ ఉందనుకుంటాను నీకు. ఎనిహో ఇతని యొక్క రిటైర్మెంట్ జీవితం చాలా చక్కగా ఉండాలని, మంచిగా ఉండాలని మనసా వాచా కర్మ నా భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల విద్యాధికారులు, సోదర ప్రధానోపాధ్యాయులు, డీసీపీ సెక్రటరీ రామ్కుమార్ గారు, యూటీఎఫ్ సీనియర్ నాయకులు మస్తానాయ్ గారు, అందరికీ వందనాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి శ్రీ కంఠ వేణుగోపాలరావు గారు, వారు సతీమణి వారికి కూడా రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మన వేణుగోపాలరావు గారు సమ్మర్లో రిటైర్ అయ్యాడు. వేడిగా రిటైర్ అయ్యాడు. మరి అయినప్పటికీ 24 రోజుల తర్వాత ఇంతమందితో ఘనంగా మరి ఈ ఉద్యోగ విరమణ కార్యక్రమము సెలబ్రేట్ చేసుకోవడము ఈ నిజంగా మన వేణుగోపాలరావు గారికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. నేను ఈ మండలంలో 13 ఏళ్ళు 2 హై స్కూల్లో, పెద్ద హై స్కూల్ 2 కూడా పనిచేసే క్రమంలో మన వేణుగోపాలరావు గారు పరిచయం. ఈ మండలంలో 13 ఏళ్ళు. వారు ఎలాంటి వ్యక్తి అనేటువంటిది మనం మిత్రులు చాలామంది శ్రేయోభిలాషులు, మీ హెడ్ మాస్టర్స్, ఎంఈఓలు అందరూ కూడా మిత్రులు చెప్పారు. వారు వివాదరహితంగా అందరితో మంచిగా, స్నేహశీలిగా, అన్నిటికీ మించి మానవతావాదిగా. ఎందుకు మానవతావాది అంటున్నానంటే హాస్పిటల్ పక్కన ఇళ్ళు,
ఎవరు వచ్చినా వాళ్ళకి సహాయం చేయడం, నేనున్నాను పక్కన అనేటువంటి ఒక ప్లేస్ కూడా కరెక్ట్ ప్లేస్ సెట్ అయింది, పెద్ద హాస్పిటల్ పక్కనే. ఇది అన్నిటికీ మానవతావాది అనే దానికి ఈ మాట చెప్పుకోవచ్చు. అలాగే హెడ్ మాస్టర్లకు కూడా ఎన్నుదనుగా ఉంటాడండి. ఏ హెడ్ మాస్టర్కి నేను చెయ్యను, ఈ పని నేను చెయ్యను అనే మాట నో అనేది ఆయన డిక్షనరీలో ఉండదు. అది ఏ స్కూల్లో పనిచేసినా, అది విడలూరు కావచ్చు, అలగానిపాడు కావచ్చు, మరి ఎన్నుదలో నిలబడతారు, మంచి సహాయ సహకారాలు అందిస్తారు. ఇలాంటి దానికి ఉదాహరణగా మనము మన వేణుగోపాల సార్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇకపోతే పాఠశాలలు, ప్రభుత్వ విద్యారంగం పట్ల ఏమాత్రము ఈ పాఠశాల నిలబడాలా, కనీసం ఈ పాఠశాల కోసం ఒంటరిగా తిరిగిన రోజులు ఉన్నాయనుకుంటాను. బహుశా ఈ పోస్ట్ వెళ్ళిపోద్ది, ఈ స్కూలు డిగ్రేడ్ అయిపోద్ది అనుకుంటే చుట్టుపక్కల హ్యాబిటేషన్లో మిగతా ఉపాధ్యాయ బృందంతో తిరగడం ఒక వంతు అయితే ఒంటరి కూడా వెళ్ళిపోతాడు. బహుశా అనేక వివాదాలు కూడా మధ్యలో వచ్చి ఉన్నాయి. అంటే ఒక బడిలో పిల్లలు తీసుకెళ్ళిపోతే మా బడి తగ్గిపోతే మా పరిస్థితి ఏందనేటువంటి వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే మన బడిని మనం కాపాడుకోవాలా, మన హై స్కూల్ మనం కాపాడుకోవాలా అనేటువంటి విద్యారంగం పట్ల అత్యంత అభిమానంతో పనిచేసినటువంటి ఉపాధ్యాయుడిగా మనము శ్రీ వేణుగోపాలరావు గారిని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఉపాధ్యాయ రంగానికి ఒక మంచి వన్నె తెచ్చిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి వ్యక్తి అంటే టెక్నికల్గా అందరమే 62, ఇంకా భవిష్యత్తులో ఎన్నేళ్ళు ఉంటాయి అనేది అది ప్రభుత్వ విధానాలను బట్టి ఉంటాయి. కాబట్టి ఈ రిటైర్మెంట్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి అనివార్యము. కాబట్టి ఈ సందర్భంగా వారికి ఈరోజు మరి భవిష్యత్తులో మరింతగా ఆరోగ్యాలు ఉండాలని చెప్పి, మంచిగా మిగతా జీవితాన్ని కూడా కొనసాగించాలని చెప్పేసి వారు రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ప్రధాన ఉపాధ్యాయుల వరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. దగ్గర పడలేదు అట్ట మొదటగా ఇప్పుడు పాఠశాల సిబ్బంది సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మొదటగా శాల్వాతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. సార్ స్టేజ్ మీదకి రావాలి. శాల్వా, పూలమాల, తలపాగతో సన్మాన గ్రహీతని ఇప్పుడు మేము సత్కరిస్తున్నాం. మేళం వాయించాలి. పాఠశాల సిబ్బంది తరఫున సార్కి ఉంగరం బహుకరిస్తున్నాం. అలాగే సన్మాన గ్రహీతకి నూతన వస్త్రాలు బహుకరిస్తున్నాం.
सर्वस्याप्त्यै सर्वस्य जिप्त्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति विष्णोश्च सृजं ददातु पशुपतीन् पशुं ददातु कुबेरं च धनं ददातु मासे मासे फलमादित्यं दद्यात् चंद्रकलांच मंगलसुमंगलंच बुधंच दीर्घबुद्धिंच मंत्रैर्मन्त्ररहस्यंच शुक्रसौख्यंच शनिं शान्तंच राहोन् राज्यंच केतूनां सहस्रगावो विभवं ददातु नवो नवो भवति जायमानोऽह्नाङ्घे दुर्ढतामेज्जग्रे भागं देवेभ्यो विदधात्याचन्द्रचन्द्रमाश्चरति दीर्घमायुः ఇప్పుడు పాఠశాల తరపున నూతన వస్త్రాలు అందజేస్తున్నాం. ఇప్పుడు షష్ఠి పూర్తి మహోత్సవం జరుగుతుంది.
पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वाहवान् पुष्पवान् पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति तद्योः प्रीतिरविच्छिन्नानि भवन्तः श्रीमन्तो धीमन्तो महन्तो न गृह्णन्तो तद्योः आदिराजो ఇప్పుడు మేడం తర్వాత వేణుగోపాల్ సార్ బావమధ్య దివాకర్ వాళ్ళ దంపతులు సార్ని సత్కరిస్తూ ఉన్నారు. తర్వాత రామతీర్థం ప్రధానోపాధ్యాయులు శేషయ్య గారు దంపతుల్ని సత్కరిస్తున్నారు. భాస్కర్ ఫిజికల్ టీచర్ కూడా వాళ్ళిద్దరిని సత్కరిస్తున్నారు. తర్వాత ఇక్కడ దయచేసి అందరూ కూర్చో ఉండండి. నిదానంగా మీ అందరికీ టిఫిన్ అరేంజ్ చేసి ఉంది. నిదానంగా మీరు చేయొచ్చు. ఒక నిమిషం ప్లీజ్. అందరూ 1 by 1 రావాల్సిందిగా కూర్చున్నాము. హలో, అందరూ కూర్చోండి. హలో, ఓల్డ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ దంపతులు ఇద్దరిని సత్కరిస్తూ ఉన్నారు. ఏమండి అందరూ ఆ పాఠశాల సిబ్బంది శాల్వాతో పూలమాలతో వేణుగోపాల్ సార్ మేడం గారిని సత్కరిస్తున్నారు. సార్ నిలబడండి సార్. అందరినీ చెకింగ్ చేసేది
ఉపాధ్యాయులకు శ్రేయాభిలాషులకు అందరికీ విజ్ఞప్తి, ఇటువైపు టిఫిన్ అందరికి అరేంజ్ చేయబడి ఉంది, అందరూ టిఫిన్ చేసి పోవాల్సిందిగా కోరడం అయింది. సంఘం ప్రధాన ఉపాధ్యాయులు బుజ్జయ్య సార్ గారు, వేణు సార్ గారిని దంపతులు సత్కరిస్తున్నారు. రామ్ కుమార్ సార్ బీసీబీ సెక్రటరీ గారు, ఆయన అందరూ టిఫిన్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ME2 గారు కొడలూరు, వాళ్ళిద్దరూ ఆయన దంపతులిద్దరిని సత్కరిస్తున్నారు పూలమాలతో శాలువాతో. ఎల్లూరు మండలం విడలూరు మండలం ME గారు వెంకటేశ్వర రెడ్డి గారు పూలమాలతో దంపతులిద్దరిని సత్కరిస్తున్నారు. కొడలూరు ఇంగ్లీష్ అసిస్టెంట్ తామర భాష సార్ గారు ఇద్దరిని సత్కరిస్తూ ఉన్నారు. దండిగుంట MPUP పాఠశాల దండిగుంట శ్రీ రక్తవసన సారు వాళ్ళ సిబ్బంది శాలువాతో సార్ని సత్కరిస్తున్నారు. తర్వాత సన్మానం చేసిన వాళ్ళు టిఫిన్ అరేంజ్ చేస్తుంది, అందరూ టిఫిన్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు. విడవలూరు మండలం UTF శాఖ అందరూ సార్ కొంచెం ఓకే సార్ కూడా వాళ్ళ తరఫున శ్రీ వేణుగోపాల్ సారి సహచరులు శ్రీ వెంకటేశ్వర్లు గారు, సార్వాణి మేడం గారు శాల్వాతో పూలమాలతో సార్ బహుమతితో సత్కరిస్తారు. బహుమతి పాల్గొండే సారు, రాజావళి సారు, జయప్రకాష్ సారు, వీళ్ళకి పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు వీళ్ళందరికీ టిఫిన్ అరేంజ్ చేయబడింది. టిఫిన్ అందరూ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇస్తున్నారు. కొంచెం లైట్గా చాలా అయిపోయింది.
మధుపర్క ప్రధాన ముహూర్తమస్సు నమో నమో భవతి జాయమానో